సోలార్ పవర్. భారతదేశం ఉష్ణమండల దేశం. ఇక్కడ సూర్యశక్తి అపారంగా లభిస్తుంది. ఈ సౌరశక్తిని ఉపయోగించి ఫోటోవాల్టాయిక్ టెక్నాలజీ ద్వారా మనం విద్యుత్తును తయారు చేయవచ్చు. విండ్ పవర్. భారతదేశంలో గొప్ప పవన శక్తి లభిస్తుంది. భారతదేశంలో అతిపెద్ద విండ్ ఫామ్ తమిళనాడులోని నాగర్ కోయిల్ నుండి మదురై వరకు ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, లక్షద్వీపుల్లో కూడా పవన క్షేత్రాలు ఉన్నాయి. టైడల్ ఎనర్జీ. సముద్రపు పోటుపాట్లను ఉపయోగించి విద్యుత్ తయారు చేయడాన్ని టైడల్ ఎనర్జీ అంటారు. సముద్రపు పోటు సమయంలో నీరు పైకి వచ్చే మార్గం దగ్గర అడ్డంగా గేట్లను అమరుస్తారు. ఆ గేట్ల ద్వారా నీరు భూభాగంలోకి వస్తుంది. పోటు సమయంలో నీరు ప్రవహించే మార్గం పూర్తిగా నిండిన తరువాత గేట్లను మూసివేస్తారు. పోటు తగ్గిన తర్వాత నీటిని ఒక పైపు ద్వారా విద్యుత్తును తయారు చేసే టర్బైన్ల గుండా ప్రవహిస్తూ సముద్రంలో కలిసేలా చేస్తారు. భారతదేశంలో గల్ఫ్ ఆఫ్ కంబాట్, గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కచ్, బెంగాల్లోని సుందర్బన్ ప్రాంతాలలో వేలా శక్తిని ఉపయోగించుకునే అనువైన పరిస్థితులు ఉన్నాయి. జియోథెర్మల్ ఎనర్జీ. హాట్ స్ప్రింగ్స్. భూమి లోపల ఉన్న వేడిని ఉపయోగించి విద్యుత్తును తయారు చేయడంను జియోథెర్మల్ ఎనర్జీ అంటారు. భూ ఉష్ణ ప్రవణత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భూజలాలు రాళ్ళ నుండి ఉష్ణాన్ని గ్రహించి వేడిగా మారతాయి. ఈ వేడి భూమిపైకి ఆవిరిగా వస్తుంటుంది. వీటిని నీటి బుగ్గలు, హాట్ స్ప్రింగ్స్ అంటారు. భారతదేశంలో లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్లో అనేక నీటి బుగ్గలు ఉన్నాయి. ఈ ఆవిరితో టర్బైన్లను నడిపి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్లోని మణికర్ణ దగ్గర పార్వతీ లోయలోను మరియు లడఖ్లోని పుగా లోయలోను 2 ప్రాజెక్టులు ఉన్నాయి. బయోగ్యాస్. మొక్కలు, వ్యవసాయ వ్యర్థాలు, జంతువుల వ్యర్థాలు, మానవ వ్యర్థాలు ఉపయోగించి బయోగ్యాస్ను తయారు చేస్తారు. ఈ సేంద్రియ పదార్థాలన్నీ కుళ్ళిపోవడం వలన బయోగ్యాస్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇది కిరోసిన్, పిడకలు, కర్రబొగ్గు కంటే అధిక ఉష్ణ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పశువుల పేడను ఉపయోగించి బయోగ్యాస్ చేసే ప్లాంట్లను గోబర్ గ్యాస్ ప్లాంట్లు అంటారు.